మహిళా భద్రతలో హైదరాబాద్కు 8వ స్థానం. నారీ 2025 నివేదిక. మహిళా భద్రత పైన నిర్వహించిన జాతీయ వార్షిక నివేదిక సూచిలో హైదరాబాద్ 8వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 31 నగరాల్లో సమగ్ర భద్రత, ప్రజా రవాణా, పార్కులు, పౌర ప్రదేశాలు, పని ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాల్లో మహిళా భద్రతపై చేపట్టిన ఈ సర్వే నివేదిక. ఇందులో దేశంలో కోహిమా, విశాఖపట్నం నగరాలు తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు, తొలి 2 స్థానాల్లో ఏంది, 1వ స్థానంలో కోహిమా ఉన్నది, 2వ స్థానంలో వైజాగ్ ఉన్నది. సో పక్కన ఈ వైజాగ్లో ఎవరు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ వైజాగ్ చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నారు. ఈయన వైజాగ్ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక అడ్మినిస్ట్రేటరు, ఒక అనుభవం ఉన్న నాయకుడు వస్తే ఆ అనుభవం అనేది ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈరోజు విశాఖపట్నము అనేది 2వ స్థానంలో నిలవడము. సో హైదరాబాద్ నగరంలో ఇంతకుముందు హైదరాబాద్ ఏముండేది, హైదరాబాద్ అంటేనే మహిళల సేఫ్టీలో ఫస్ట్ ఒకటి షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, ఉమెన్ సేఫ్టీ. సో ఇట్లాంటి దాంట్లో హైదరాబాదు టాప్ 1లో నిలిచింది. గత 2023లో హైదరాబాదు 4వ స్థానంలో ఉంది, 2024లో 5వ స్థానంలో ఉంది, 2025లో 8వ స్థానంలోకి వచ్చింది. ఈ 3 సంవత్సరాలు 4, 5, 8. సో ఈ 2 ఏళ్లలో 23 నుంచి 25 వరకు 4 నుంచి 8 అంటే 2 ఇంతలు పెరిగిపోయింది. అంటే మనం 2 ఇంతలు స్థాయికి తగ్గిపోయాము. ఎందుకు తగ్గిపోయామంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, హోంశాఖ మంత్రి ఎవరయ్యా మన దగ్గర, సీఎం రేవంత్ రెడ్డి. గతంలో కూడా హోంశాఖ ఉండేది. గతంలో హోంశాఖ ఉన్నప్పుడు కూడా అక్కడ హోంశాఖ మంత్రి ఉన్నారు. అయినా కూడా పేరుకు ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, అలీ గారు ఉన్నప్పటికీ పేరుకు మొత్తం సీఎం కేసీఆర్ చూసుకున్నది. ఇప్పుడు అసలు పేరుకు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఈ హోంశాఖని డైరెక్ట్గా రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తుంటే ఏం జరుగుతుంది, రోజుకింత మహిళల పైన అకృత్యాలు పెరిగిపోతున్నాయి, మహిళల కేసులు పెరిగిపోతున్నాయి. మహిళా భద్రతలో 23లో 4వ స్థానంలో ఉన్నది, ఇప్పుడు వచ్చేసి 8వ స్థానానికి పడిపోయింది. ఇది రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రం యొక్క పురోగతి. మనం ప్రపంచంతో పోటీ పడతాము, నాకు ప్రపంచమే పోటీ, నాకు లేదు ఎవరు దీటు అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు పడిపోతున్న విద్యా వ్యవస్థలో నిన్ను చర్చించుకోవడం జరిగినది. మొత్తం అట్టడుగు ప్రాంతానికి పడిపోతున్నాము. విద్యలో, వైద్యంలో అదే పరిస్థితి, భద్రతలో అదే పరిస్థితి. పెట్టుబడులు రావట్లేదు, ఆదాయం పెరగట్లేదు, అప్పులు మాత్రం అడ్డగోలుగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రము ఈ విధంగా ఉన్నది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే మాటలు వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. హైదరాబాద్ నగరంలో మహిళలకు సురక్షిత భద్రతలో అర్థవంతమైన పురోగతి వాతావరణం నెలకొందని, అన్ని విషయాల్లో 69.9%. సో ఇది 8వ స్థానంలో వస్తేనే ఈ పరిస్థితి ఉన్నది. గత 2 ఏళ్లలో భద్రతాపరమైన చర్యలు మరింత మెరుగుపడినప్పటికీ కొన్ని విషయాల్లో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం అప్రమత్తత అవసరమని. సో వీళ్ళంతా వదిలేశారు. ఇప్పుడు పోలీసులు మొత్తం కలెక్షన్ల మీద పడ్డారు. ఎంతసేపటికి ఎవరిని పట్టుకోవాలి, చాలన్లు వసూలు చేయాలి, టార్గెట్లు విధించాలి తప్ప భద్రత మీద అసలు దృష్టి అనేది లేనిలేదు. సివిల్ వివాదాల్లో తలదూర్చాలి, అక్కడ సెటిల్మెంట్లు చేయాలి, ట్రాఫిక్లో ఉంటే మొత్తం చాలన్లు వసూలు చేయాలి, జేబులు నింపాలి, ఖజానా నింపాలి. ఈ పద్ధతిలో తప్ప మనం శాంతి భద్రతల కోసం ఉన్నాము, నిబంధనలను అమలు చేయడం కోసం ఉన్నామన్న ఆలోచన లేదు. ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు అంటే అందరికీ పండగ. అందరికంటే అందరికీ పండగ అంటే ఎవరికి అనుకున్నారు, ఇది జనాల కాదు. కాంగ్రెస్ సర్కార్ అంటే అందరికీ పండగ. ఎందుకు, ఎవరికి అంటే దోపిడీదారులకు 1, అక్రమార్కులకు 2, అవినీతి పరులకు 3, దళారులకు 4, అధికారులకు 5, లంచావతారులకు 6, ఇట్లా
చెప్పుకుంటూ పోతే అన్నీ ఈ కేటగిరీ ఉంటాయి. సో వీళ్ళకు కాంగ్రెస్ సర్కారు అంటే పండగ. ఇది కాంగ్రెస్ సర్కార్ అంటే పండగ. ఎందుకు అంటే ఇందులో ఈ నాయకులు ప్రధాన పాత్ర పోషిస్తారు. మీరు చెయ్యండి మాకు ఇవ్వండి, మీరు చెయ్యండి మాకు ఇవ్వండి, ఇక మిమ్మల్ని ఆపేటోడు ఎవడు లేడండి, మిమ్మల్ని ఎవడన్నా మీ తెరువు వస్తే మేము చూసుకుంటామండి, ఈ పద్ధతిలో కొనసాగుతుంది. కాబట్టి కాంగ్రెస్ సర్కారు అంటే అందరికీ పండగ. అందరికీ అంటే జనాలకు తప్ప అందరికీ పండగ. లబ్ధిదారులకు తప్ప అందరికీ పండుగ. వీళ్ళిద్దరికి తప్ప అందరికీ పండుగ. ఎవరికి అంటే వీళ్ళందరికీ పండుగ. సో అది పరిస్థితి. ఈ పండగ వలన ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు ఏమని చెప్పారు. ఈ 2 ఏళ్లలో కొన్ని విషయాల్లో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగము నిరంతర అప్రమత్తత అవసరమని నివేదిక తెలిపింది. నిరంతర అప్రమత్తత కాదు, ఆడ అప్రమత్తత లేదు అసలు. కాబట్టి వాళ్ళు ఇంక గట్టిగా చెప్పలేక ఏదో ఏంది స్పాంజ్ పెట్టి కొట్టినట్టు ఉన్నది. అది నిమ్మలంగా చెప్పడం జరిగింది. 67% మంది నగరంలో భద్రత ఉందని చెప్పగా 99% మంది సరైన భద్రత లేదని చెప్పడం జరిగింది. వేధింపుల్లో ఎక్కువగా సూటిపోటి మాటలు ఉంటున్నాయి. 23% మందికి భౌతిక వేధింపులు, 5% మందికి లైంగిక వేధింపులు, రవాణాలో 33% వేధింపులు. ఆహ్లాద ప్రదేశాల్లో ఎక్కడికి పోయినా వేధింపులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఇది సూటిపోటి మాటలు ఉన్నాయి 65%, భౌతిక వేధింపులు ఉన్నాయి 23%, భౌతిక వేధింపులు 23% మందికి ఉన్నాయి, 5% లైంగిక వేధింపులు ఉన్నాయి, రవాణాలోనూ ఉన్నాయి, ఆహ్లాద ప్రదేశాల్లో ఉన్నాయి, కార్యాలయాల్లోనూ ఉన్నాయి. వేధింపులు ఎక్కువగా ఉంటే 40% మంది సురక్షిత ప్రదేశానికి లేదా ఎక్కువ జనం ఉన్న ప్రాంతానికి వెళ్తున్నారు. జనాల దగ్గరికి వెళ్తున్నారు తప్ప పోలీసులను పిలవడం లేదు. 56% మంది పౌర ప్రదేశాల్లో నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ చేయాలని కోరుకుంటున్నారు. ఇంతమంది పోలీస్ 56% మంది పోలీస్ పెట్రోలింగ్ లేదని ఫీల్ అవుతున్నారు. ఇంకేం చెప్తాం మనం దీనికి. పోలీస్ పెట్రోలింగ్ లేదని 56% మంది ఫీల్ అవుతున్నారు. అయినా కూడా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది. హోంమంత్రి రేవంత్ రెడ్డి నేను హోంమంత్రినా, ముఖ్యమంత్రినా, విద్యాశాఖ మంత్రినా, ఇంకే మంత్రినా అన్న పద్ధతిలో ఆయనకు తెలవడం లేదు. ఇది